పెట్టుకుంటా 100 రూపాయలకి చూసారు కదా ఇంట్రో అదిరిపోయింది కదా మొత్తం బ్లాక్ చూసేయండి ఇది పార్ట్ 2 మేడారం ఇక మా వాళ్ళు అయితే బంగారం తలపైన పెట్టుకున్నారు అదే టెన్షన్లో నేనేం చేసిందంటే చెప్పులు వేసుకొని నడుస్తాను వాళ్ళేమో చెప్పులు లేకుండా నడుస్తారు ఇక అక్కడనే పక్కకున్న దూరాల ఇడిచేసిన ఇక వాళ్ళతో పాటు కలిసి నడుచుకుంటా వెళ్ళిన చెప్పులు లేకుండా వెళ్ళాలి దేవుని దగ్గరికి సో అక్కడ కనిపిస్తుంది కదా అదే దానికి దగ్గరనే మన గద్దెలు అనేటివి ఉంటాయి ఇవి వెళ్తున్నాడు కదా పట్టుకొని అవి ఉయ్యాలలు అంటారు పిల్లలు లేని వాళ్ళు దేవుని దగ్గర కడతానని మొక్కుంటారట ఇక నెమలీకలు అయితే ఫుల్ అమ్ముడు అసలు ఘోరంగా మస్తు ఉండే మొత్తం ఇక మా అచ్యుత్ అయితే బాగా అలసిపోయాడు మా డాడీ ఏం చేసినాడు భుజాల పైన ఎక్కించుకున్నాడు మేడారం జాతర చిన్నపిల్లలు వచ్చాలంటే ఖచ్చితంగా పెద్దోళ్ళ భుజాల పైన ఉండాల్సిందే ఇక మేము వెళ్ళే దారిలో అయితే బొమ్మలు ఉండే మస్తు ఉండే బొమ్మలు అయితే వాళ్ళ నృత్యాలు వాళ్ళ చేతి పనులు అవన్నీ బొమ్మలు అనేటివి మొత్తం గోడల పైన వేసిండ్రు నాకైతే కడుపు మండింది సో నేనేం చేసిన అంటే కర్బూజా వక్కలు ఉన్న గ్లాస్ అనుకున్నా గ్లాస్కే 20 రూపీస్ అట నేను ఇంకా 10 రూపీస్ అనుకున్నా ఇక మొత్తానికైతే మేము సారలమ్మ సమ్మక్కని దర్శించుకోవడానికి ఎంట్రీలోనైతే ఉన్నాం అటు నుంచి లైన్లు కట్టుకుంటూ వస్తున్నారు బాగా మంది లేరు కాబట్టి ఫాస్ట్గా దర్శనం అయిపోతుంది అందరిది ముందుండే దేవుని పేరు ఏంటిదంటే రక్త సారలమ్మ అంటారు మన అమ్మ కంటేనే ముందు వస్తారు అంటే సమ్మక్క తల్లి కంటే ముందే తనని చిలకలగుట్ట నుంచి తీసుకొస్తారు ఫస్ట్ దేవారు వచ్చేటప్పుడు కూడా ఫస్ట్ రక్తసారలు వచ్చే వాళ్ళే ముందు వస్తారు తర్వాతనే సమ్మక్క తల్లి వాళ్ళు వచ్చే వాళ్ళు వస్తారు సో మీరైతే చూడండి నేను ఇంత మీరు కూడా ఒకసారి న్యాచురల్గా చూడాలి కదా మొత్తం నా వాయిస్లోనే కాకుండా చూడండి మీరు నేను మళ్ళీ సమ్మక్క గద్దెకి వెళ్ళినప్పుడు వాయిస్ ఇస్తాను న్యాయమైన రాజ్యం పునాది అభియ కోయరాజుల బిడ్డను రా అభియ కొండ దేవతను రా అభియ జంపన్న వాగునాది అభియ జారు జారు బండనాది అభియ తిలకనాది గట్టునాది అభియ తిన్ని మేడార ఇక సారలమ్మని దర్శించుకుంటూ అయిపోయిన తర్వాత సారలమ్మకు ఎదురుగానే సమ్మక్క గద్దె ఉంటుంది సమ్మక్క గద్దె దగ్గరికి వెళ్ళినాం కనిపిస్తుంది కదా అదే సమ్మక్క గద్దె సమ్మక్క గద్దెకి అయితే 2 కండ్లు ఉండే సారలమ్మకు నేను అంత పరిశీలించలేదు ఎందుకంటే బాగా రష్ ఉండే అందులో గద్దె లోపలనే ఇప్పుడైతే గద్దె లోపలికి రానిత్తాలి కానీ మెయిన్ పుణ్యం అప్పుడైతే గద్దె లోపలికి కాదు కదా బయటి నుంచే మనం ముడుపు తెస్తాం కదా మన ఓడి బియ్యం ఆ ఓడి బియ్యాన్ని వాళ్ళు అందులోకి ఇసురుతారు అప్పుడు అంత ఘోరంగా ఉంటుంది రష్ ఇక మా ఊరామ ఉన్న మా అమ్మ అయితే సమ్మక్క గద్దె ముందట కొబ్బరికాయతో కొట్టిల్లు ఇప్పుడు కొబ్బరికాయ గద్దె దగ్గర కొట్టే అవకాశం ఉంది కానీ అదే పుణ్యానికైతే గద్దె దగ్గర కాదు ఇందులోనే అంటే లోపటి ప్రాంగణంలోనే సపరేట్ కొబ్బరికాయలు కొట్టడానికి ఉంటుంది సమ్మక్క చూడండి అగో 2 కండ్లు ఉన్నాయి అక్కడ నాకైతే బాగా నచ్చింది నాకు ఫేవరెట్ దేవుడు సమ్మక్క సారలమ్మ సో చూడండి ఇప్పుడు మీరు సమ్మక్క గద్దె తర్వాత మనకైతే గోవిందరాజు గద్దె అనేది కనిపిస్తుంది ఇదే గోవిందరాజుది ఇక్కడ ఏం చేస్తున్నారంటే కోడిని ఎదురిస్తున్నారు అక్కడనే వాళ్ళు తిరుగుతారు 20 రూపీస్ ఇస్తే వాళ్ళు కోడిని ఇస్తారు ఎదురియమంటారు మళ్ళీ వాళ్ళకే మళ్ళీ కోడిని ఇచ్చుడు ఇక్కడ V6 వాళ్ళైతే కనబడ్డారు నాకు నేను ఫస్ట్ టైం V6 వాళ్ళని చూసుడు కొంతసేపు వరకు వాళ్ళని చూసుకుంటూనే ఉన్నా అతను కొంచెం తడబడు అన్నట్టు చాలామంది చూస్తున్నారు కాబట్టి మనకేమి ఇక్కడ ఫాస్ట్గా ఇచ్చేస్తారు టీవీలో సో ఇక నేను కొంచెం సేపు వాళ్ళనే చూసుకుంటా వాళ్ళని కూడా వీడియో తీద్దామని తీసేసిన ఇక మేమైతే నెక్స్ట్ నాగులమ్మ దగ్గరికి వెళ్ళినాం నాగులమ్మ వచ్చేసి సారలమ్మ వాళ్ళ చెల్ల సారలమ్మ నాగులమ్మ ఇద్దరు అక్క చెల్లెళ్ళు జంపన్ననేమో తమ్ముడు జంపన్న వాగులో మనం ఫస్ట్ పార్ట్ 1లోనే స్నానం చేసేసినాం బాబు తీసినా ఇది
ఇక మొత్తానికైతే మా అన్ని దర్శనాలు అయిపోయినాయి. సమ్మక్కని, సారలమ్మని, నాగులమ్మని, పగిడిద్దరాజుని, గోవిందరాజుని అన్ని దేవుళ్ళని దర్శించుకున్నాం. ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే మనం బయటకు వచ్చే ద్వారం. అక్కడ దొంగలున్న జాగ్రత్త అని పోస్టర్ పెట్టిండు. చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీరైతే. మా వాళ్ళు బయటకు వచ్చిందంటేనే మెల్లగా సోడా తాగిళ్ళు. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవే మన క్యూలో నిల్చునేటివి. ఇప్పుడు బాగా మంది లేరు కాబట్టి అవన్నీ ఖాళీ ఉన్నాయి. నన్ను కూడా అడిగిలు కానీ నాకు దాగబుద్ధి కాలేదు. నాకు డైరెక్ట్ అన్నం తినాలనిపించింది. ఇక మా శ్రేయాంష్కి అయితే మా పెద్దమ్మ ఒక మంచి కొట్టిది ఏగుతలేదు, అది ఏగుతలేదు. గిది గట్టే ఏగుతుంది ఏళ్ళకు. జాతరలో నేను తీసుకున్నాయి. నువ్వు మరి నీ కాకర ఎట్లా అలాగే ఏదైనా మరి గిల్లనే తీసుకో, ఇల్లనే తీసుకో. ఏదన్నా రుద్రాక్షలు తీసుకో. వెయ్యి ఉన్నాయే. పోయిలే ఎన్నో ఆగుతారు కానీ. పెట్టుకుంటా 100 రూపాయలకి 250 చెప్పినావు కానీ అయ్యే 100 రూపాయలకి ఇచ్చేది ఉంటే 150కి ఇస్తానని వీళ్ళు ఇస్తాను ఆయన, కానీ మేము వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఏమన్నా తిరుగుడా మనం? ఇక మేమైతే నైట్ టైంలో బయటకు వెళ్ళినాం. సో తెల్లారి వెళ్ళడమే కాబట్టి నైట్ తిరుగుదామని వెళ్ళినాం. పొద్దుంతా దర్శనానికే కంప్లీట్ అయింది. ఫస్ట్ నా ఫోన్లోనైతే ఛార్జింగ్ లేదు. ఛార్జింగ్ పెట్టుకుందామని అంకుల్ని అడిగితే ఫ్రీగానే ఛార్జింగ్ పెట్టుకోమన్నాడు. ఇక్కడ 20 రూపీస్ 100 ఛార్జింగ్ పెట్టుకుంటే. ఇక మేమైతే ఛార్జింగ్ పెట్టుకుంటే అయిపోయిన తర్వాత మొత్తం షాపులన్నీ తిరిగినాం. కొనులు లేదు, ఓన్లీ వీడియోలు తీసుకుండు. ఇవైతే మన బొమ్మలు ఎంత బాగున్నాయి అంటే సూపర్ ఉన్నాయి, కానీ కింద పడితే కూడా అంత సూపర్గా వలుగుతాయి. ఒక్కొక్కటి ఎంత మంచిగా ఉన్నాయో అంత తొందరగా వలుగుతాయి. ఇక మేము కొనలేదు, ఓన్లీ చూసినాం. మీకు కూడా చూపెడదామని వీడియో తీసిన నేను. చాలా బాగుండే ఒక్కొక్కటి బొమ్మ మాత్రం. ఇక గాజులు, ఇక మొత్తం షాపులన్నీ నైట్ మొత్తం మెరుసుడు. ఇక మేము మా అమ్మ, మా డాడీ, మేము మా కోడలు మేము కలిసి బయట తిరగడానికి వచ్చినాం. మా పెద్దమ్మ వాళ్ళేమో గద్దెల సైడ్ తిరగడానికి వెళ్ళిళ్ళు. ఇక మేమేమో ఇటు సైడ్ వచ్చినాం. చూడండి మొత్తం లైటింగ్ మొత్తం ఎంత బాగుందో. చిన్నప్పుడు ఏది ఉంటే అది కొను ఇది కొను అని ఏడ్చేటోళ్ళం, కానీ ఇప్పుడు తెలివి ఉన్నది కదా, సో ఏది కొనాలన్న అవసరమా, ఏదన్నా ఎట్లా పక్కకు పడేసుడేనా అనిపిస్తుంది. ఇక మా అమ్మ అయితే 150 షాప్లకు వచ్చింది. అంటే ఇందులో 150 అని పెట్టింది, కానీ లోపలికి వస్తే అన్ని 200 250 ఉన్నాయి. మా అమ్మ ఒక హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నది. ఇక నేనైతే లాస్ట్కి ఒక క్యాప్ కొనుక్కున్నా చూడండి. ఇక మా చిక్కు కోసం అయితే ఆ షాప్లో మేము ప్యారెట్గా ఉన్నాం. ఏ జాతరకు వచ్చినా కూడా చిన్నపిల్లలకు తీసుకోవడం అంటే అది ఒక ఆనందం. ఇక మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్ళినాం. ఎగ్జిబిషన్లో జాయింట్ వీల్ అయితే సూపర్ ఉంది. రెండు జాయింట్ వీల్ ఉన్నాయి. ఒకటేమో గద్దె సైడ్ ఉన్నది, ఇది గద్దె సైడ్ది. ఓ గడియారాలు పెట్టేళ్ళు. ఇంక ఇప్పుడు ఇవన్నీ చాలా తక్కువ, అసలు పుణ్యానికి పెడతారు. అబ్బా గేమ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అసలు నేను ఈ వ్లాగ్లో చూడండి ఒక్క గేమ్ అన్న చూపెట్టినా, ఎందుకంటే గేమ్స్ ఏం పెట్టలేదండి బాబు. ఈ ఎగ్జిబిషన్ చూసుడు అయిపోయిన తర్వాత మా అమ్మ నేనైతే ఇద్దరం కలిసి మా బండి దగ్గరికి వెళ్ళినాం. ఇక 3కి వెళ్ళి వేసినాం. మళ్ళీ మంట పెట్టుకున్నాం, చలి ఆగినాం. 3కి స్టార్ట్ అవుదామని మొత్తం మా వాళ్ళు అయితే సర్దుతున్నారు. సర్దురుడు అంతా అయిపోయిన తర్వాత ఇక అందరం బండి ఎక్కినాం. కథం చలో అన్నం ఇంటికి బయలుదేరినాం. మేము ఒక్కరోజు ఉన్నాం అంతే. ఇక మధ్యలో అన్నారం బ్యారేజ్ దగ్గర ఆగినాం. నేను అన్నారం బ్యారేజ్ వరకు వచ్చేదాకా నేను పడుకొనే ఉన్నా. ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఎందుకో మెలకు వచ్చినది లేచిన. ఒకసారి మన వీడియోలో పెట్టేద్దాం అన్నట్టుగా నేను అన్నారం బ్యారేజ్ కూడా పెట్టేసి. కోతులు మమ్మల్ని చూసి మస్తు భయపడ్డాయి పాపం. నాకేమో వాటిని చూసి మేము భయపడ్డాం, మమ్మల్ని చూసి అవి భయపడ్డాయి. అందుకే నేను వీడియో తీయకుంటే వెళ్ళిపోయినా.
ఇక రిటర్న్ అయినామంటే మీకు అర్థమయ్యే ఉంటుంది వ్లాగ్ కంప్లీట్ అయిందని. సో ఇంకెందుకు లేట్, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.